పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. అయితే రోజువారీ చిన్న చిన్న పనుల కోసం ఎప్పుడూ సైకిల్ తొక్కడం అందరికీ సౌకర్యంగా ఉండదు. మరోవైపు 1 లక్షకు పైగా ఖర్చు చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడం కూడా మధ్యతరగతి ప్రజలకు భారంగానే మారుతుంది. ఈ నేపథ్యంలో సైకిల్, స్కూటర్ మధ్య ఖాళీని భర్తీ చేసే కొత్త తరహా ఎలక్ట్రిక్ వాహనంగా కొమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్ను కొమాకి కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. కొమాకి XR1 ప్రత్యేకత ఏమిటంటే ఇది తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించేలా రూపొందించబడింది. చిన్న దూరాల ప్రయాణాలు, మార్కెట్కు వెళ్లడం, కార్యాలయానికి చేరుకోవడం, విద్యార్థుల రోజువారీ ప్రయాణాలు వంటి అవసరాలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. తక్కువ విద్యుత్ ఖర్చుతో నడిచే ఈ మోపెడ్ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా వినియోగించుకోవచ్చు. సింపుల్ డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణ రహిత సాంకేతికతతో కొమాకి XR1 ప్రస్తుత బడ్జెట్ విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్ డిజైన్ చూసిన వెంటనే చాలా మందికి హీరో ధనుష్ నటించిన ప్రముఖ చిత్రం రఘువరన్ బీటెక్ గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో ధనుష్ ఉపయోగించిన పాతకాలపు రాయల్ ఎన్ఫీల్డ్ మోఫా బైక్ తరహాలోనే ఈ మోపెడ్కు రెట్రో లుక్స్ను అందించారు. గుండ్రని హెడ్ ల్యాంప్, సింపుల్ బాడీ డిజైన్, క్లాసిక్ స్టైలింగ్ అంశాలు దీనికి ప్రత్యేకంగా నిలిచాయి. రూపంలో పాతకాలపు టచ్ కనిపించిన సాంకేతికంగా మాత్రం ఇది పూర్తిగా ఆధునిక ఎలక్ట్రిక్ వాహనం. ఈ కొమాకి XR1 పూర్తిగా బ్యాటరీ విద్యుత్ శక్తితో నడుస్తుంది కాబట్టి పెట్రోల్ ఖర్చు, ఇంధన ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా రోజువారీ చిన్న దూరాల ప్రయాణాలకు ఇది ఎంతో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఒకవేళ ప్రయాణంలో బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా అయిపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రత్యేకంగా పెడల్స్ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో అవసరమైతే దీన్ని సాధారణ సైకిల్లా తొక్కుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ ఫీచర్ కారణంగా కొమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్కు యువతతో పాటు పెద్దల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. లైసెన్స్ లేదు, చలాన్ల గొడవే లేదు. ఈ కొమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే దీన్ని రోడ్లపై నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే దీన్ని RTO ఆఫీస్లో నెంబర్ ప్లేట్ కోసం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది తక్కువ వేగంతో ప్రయాణించే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరీ కిందకు వస్తుంది. దీనివల్ల స్కూల్, కాలేజీకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్, చలాన్ల టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దీన్ని వాడుకోవచ్చు. ఇళ్లలోని మహిళలు, వృద్ధులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సాంకేతిక సామర్థ్యం పరంగా చూస్తే కొమాకి XR1 మోపెడ్లోని బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్గా ప్రయాణించవచ్చు. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నగరాల లోపల ప్రయాణించడానికి ఈ స్పీడ్ చాలా సేఫ్ అండ్ పర్ఫెక్ట్. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. అందుకు అయ్యే విద్యుత్ ఖర్చు కేవలం 8 నుంచి 10 రూపాయలు మాత్రమే కావడం విశేషం. ప్రాక్టికల్ ఫీచర్లు, లగ్జరీ కుషన్ సీట్లు, కొమాకి సంస్థ ఈ చిన్న మోపెడ్లో కూడా అన్ని రకాల అవసరమైన ఫీచర్లను అందించింది. రాత్రి వేళల్లో సురక్షితంగా ప్రయాణించడానికి బ్రైట్ హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు, టర్న్ ఇండికేటర్లను అమర్చారు. ప్రయాణం, ఎగుడు దిగుడు రోడ్లపై కూడా సాఫీగా సాగడానికి మంచి సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. నిత్యం మార్కెట్ నుంచి కూరగాయలు లేదా సామాన్లు తెచ్చుకోవడానికి వీలుగా ముందు భాగంలో ఒక పెద్ద బుట్టను ఉంచారు. అలాగే ఇద్దరు వ్యక్తులు ఎంతో సౌకర్యంగా కూర్చోవడానికి వీలుగా క్యాబిన్ లోపల 2 విడివిడి సాఫ్ట్ కుషన్ సీట్లను కంపెనీ డిజైన్ చేసింది. భారత మార్కెట్లో ఈ కొమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్ ప్రారంభ షోరూమ్ ధర 34,499గా ఉంది. ఇది గత ఏడాది జూన్లో విడుదలైనప్పుడు కేవలం 29,999 ధరకే అందుబాటులోకి వచ్చింది. అయితే పెరిగిన డిమాండ్ కారణంగా కంపెనీ ఒక ఏడాదిలోనే దీని ధరను 4,500 వరకు పెంచింది. తక్కువ బడ్జెట్లో ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చులు లేకుండా రోజు ఆఫీసులకు లేదా మార్కెట్కు వెళ్ళాలనుకునే వారికి, స్కూల్ పిల్లలకు ఈ కొమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్ అత్యంత తెలివైన బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.